ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధంలో ఇంత భయంకరమైన పాకిస్తాన్ దాడికి కాబూల్లోని ఆసుపత్రి ఇట్లా చెల్లా చెదురైంది. 250 మంది చచ్చిపోయారు. మీరు ఒకటి గమనిస్తాన్లో లేదో ముస్లిమ్స్ మధ్యనే యుద్ధం జరుగుతుంది. ఇరాన్ ముస్లిం దేశమే. ఇరాను గల్ఫ్ దేశాల మీద బాంబులేసింది. ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం దేశమే. పాకిస్తాన్ ముస్లిం దేశమే. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఆసుపత్రి మీద దాడి చేసింది. ఇక్కడ చూడండి, ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఇక్కడ మన భారతదేశంలోనేమో హిందువుల మీద హిందువులే దాడి చేస్తారు. ఇప్పుడు మందుల సామెలు హిందువే, ఆ హిందువు మీద బీజేపీకి సంబంధించిన హిందువులు వచ్చి దాడి చేసింది. ఇట్లా ప్రపంచవ్యాప్త ఏమంటారు, ఆ మతంతో మనకు ప్రమాదం ఉన్నది, ఈ మతంతో ప్రమాదం ఉన్నది అంటాను. ఇప్పుడు మరి వీళ్ళలో ఏంటిది? ఒక దేశంతో ఒక దేశానికి ప్రమాదం ఏర్పడ్డది. ఇక్కడ ఒకే మతం, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నది అదే ముస్లిం మతం, పాకిస్తాన్లో ఉన్నది అదే ముస్లిం మతం. కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులతోటి పాకిస్తాన్కి ప్రమాదం ఏర్పడుతుందనే కోణంలో పాకిస్తాను అక్కడ బాంబులు వేసింది. కాబట్టి ఒక ప్రాంతానికి ముప్పు ఉన్నదన్నప్పుడు అది సొంత మతమైన పరాయి మతమైన దాడికి దిగుతారు. ఇప్పుడు అదే జరిగింది. ముస్లిం దేశాలే చంపుకునే కాడికి వచ్చినాయి. ముస్లిం దేశాలే యుద్ధం చేసుకునే స్థాయి దాకా వచ్చింది.